నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ కు కోహినూర్. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIకి విజ్ఞప్తి చేసిన న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మహ్మానీ. నేవల్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం. బంగాళాఖాతంలో హెలికాప్టర్ ద్వారా క్షిపణిని DRDO భారత నావికాదళం. 10వ తరగతి పరీక్షా ఫలితాల వెల్లడి. బాలికలదే అత్యధిక ఉత్తీర్ణత. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. కీలక అజెండాల ఆమోదం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా ప్రారంభమైన వసంతోత్సవాలు. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. తిరుపతిలో అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్. పట్టించుకోని పోలీసు శాఖ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల భక్తులకు శారీరక మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం. వసంతోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవాలను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2:30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు అమ్మవారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించనున్నారు. టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో శుక్రవారపు తోటలో శేషాచలం అడవిని తలపించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకలు వంటి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో 300 కేజీల వట్టివేరు, 500 కేజీల సాంప్రదాయ పుష్పాలు, 15,000 కట్ ఫ్లవర్స్తో వివిధ రకాల ఫలాలు వినియోగించారు. ఇందులో బెంగళూరు, హైదరాబాదుకు చెందిన అలంకరణ నిపుణులు, టీటీడీ సిబ్బంది ఇందుకోసం పనిచేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు మునిచెంగల్ రాయలు, రమేష్, సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కొత్త జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. కావ్యారెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. బుధవారం ఏప్రిల్ 29 రాత్రి సరిగ్గా 11:05 కావ్యారెడ్డి మెడలో 3 ముళ్లు వేశాడు సాయి శ్రీనివాస్. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో తలుకుమన్నారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సినీ రాజకీయ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య కావ్యారెడ్డికి ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోగా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది కిష్కింధపురితో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో టైసన్ నాయుడు, హైందవ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు.
10th ఫలితాల్లో 85.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 81.14% ఉత్తీర్ణతతో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. 10th ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించగా బాలురు 82.68% ఉత్తీర్ణత పొందారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన LRS దరఖాస్తుల లేఅవుట్లను, పారిశుద్ధ పనులను అధికారులతో కలిసి ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. ప్రజల నుండి వచ్చిన LRS దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని సూచించారు ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్లలోని డివైడర్లలో మొక్కలు పెంచాలని సూచించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట DE దేవిక, ACPలు పార్వతీప్రియ, మూర్తి, TPO వంశీ, శానిటరీ సూపర్వైజర్ సుమతి, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో తిరుపతికి చెందిన నారాయణ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వీరిని DGM కొండలరావు అభినందించి సత్కరించారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. దాంట్లో తిరుపతి నారాయణ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. హైయెస్ట్ మార్క్ 598 మార్క్స్. శ్రావణి 597 మార్కులు. లిఖిత 596 మార్క్స్. ఇలియా 596. రేష్మ 595. శాన్వి 595. 595 అండ్ అబోవ్ 6 స్టూడెంట్స్. మా విద్యార్థులకు కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నా. దీంట్లో భాగమైన టీచర్స్, పేరెంట్స్ అండ్ నారాయణ అకాడమిక్ కరికులం వీటి ద్వారానే ఇంత అమోఘమైనటువంటి సక్సెస్ని మా విద్యార్థులను సాధించారు. ప్రతి ఒక్కరికి, దీంట్లో భాగస్థులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారాన్ని గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో గాజుల మాన్యం జాతర నిర్వహిస్తున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు. రేణిగుంట మండలం గాజుల మండలం గ్రామంలో గ్రామదేవత శ్రీ నడివీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం జాతర పనులు మొదలవగా గురువారం ఉదయం అమ్మవారు ఆలయంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. గాజుల మన్యం చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో గ్రామం సందడిగా మారింది. గురువారం సాయంత్రం పిండి పదార్థాలతో ధూపదీప నైవేద్యంతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం కుంభానికి అఖండ హారతి పట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి పంబళ్ల వాయిద్యాలు, డప్పుల దరువులు నడుమ గ్రామ చివరిలో నిమజ్జనం చేశారు. దీంతో అత్యంత వైభవంగా జరిగిన జాతర మహోత్సవం ముగిసింది. గ్రామ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి పసుపు కుంకుమలు అవిలాల గ్రామ దేవత గంగమ్మ తల్లికి సమర్పిస్తారు. దీంతో అవిలాలలో జాతర మహోత్సవం మొదలవుతుంది. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందామని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లోని DRO ఛాంబర్ వద్ద మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి NCORD నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని DRO ఛాంబర్ వద్ద రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ క్లస్టర్ స్థాయిలో RDOలు, DSPలు ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, జెడ్పీ హైస్కూల్ నందు మాదక ద్రవ్య రహితంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO రాజేంద్ర ప్రసాద్, మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ కీర్తన, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్, డ్రగ్ కంట్రోల్ బోర్డు ఇన్స్పెక్టర్ మనోహర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, నోడల్ ఆఫీసర్ PVKN, ప్రిన్సిపల్ నాగేంద్ర మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలలో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు మరియు ప్రారంభ దశలోనే కిడ్నీ సంబంధిత సమస్యలను గుర్తించేందుకు అమరా ఆసుపత్రి ప్రత్యేకంగా కిడ్నీ షీల్డ్ ప్యాకేజ్ను ఆవిష్కరించింది. హాయ్ అండి, నా పేరు డాక్టర్ కె శివపార్వతి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అట్ అమరా హాస్పిటల్. మనం ఈరోజు కిడ్నీ షీల్డ్ ప్యాకేజ్ని లాంచ్ చేస్తున్నాము. ఈ ప్యాకేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ చాలా సంవత్సరాల నుంచి ఉంది, లేదు మనం తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము, ఇంతవరకు కిడ్నీ ఫంక్షన్ చెక్ చేసుకోలేదు అనుకునే
ఉండే వాళ్ళందరికీ, అంటే వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్స్ అనమాట. వీళ్ళందరికీ మనం అతి తక్కువ ధరలో చాలా కాంప్రహెన్సివ్గా, అంటే ఒక కిడ్నీ హెల్త్ టెస్ట్ చేయడానికి కావాల్సిన మినిమం టెస్ట్లన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో 399 రూపీస్కే ఈ ప్యాకేజ్ని లాంచ్ చేస్తున్నాము. సో ఈ ప్యాకేజ్ మే 2 నుంచి మే 28 వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్లో మనకి హిమోగ్లోబిన్, క్రియాటినిన్, బ్లడ్ యూరియా లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, అలాగే కంప్లీట్ యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్తో పాటు అనుభవజ్ఞులైన నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్యాకేజ్ని సద్వినియోగం చేసుకొని మన కిడ్నీస్ ఎలా ఉన్నాయి, మీ కిడ్నీస్ ఎలా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బీవీకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే మార్కులకు నిలయమని, ప్రతి సంవత్సరం మిగిలిన విద్యా సంస్థలతో పోల్చుకుంటే తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అధిక మార్కులు సంపాదించడం గర్వకారణమని ఈ సందర్భంగా బీవీకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ CEO విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. I am CEO for BVK Group of Institutions. మా ఫాదర్ బివి కృష్ణారెడ్డి గారు సపోర్ట్తో ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా మేము ఇంకా చాలా అచీవ్మెంట్స్ చేయాలని కోరుకుంటున్నాము. సో మా స్టూడెంట్ వినతి 597 అవుట్ ఆఫ్ 600 రావడం మాకు చాలా ఆనందకరం. సో ఐ విష్ ఆల్ మై స్టాఫ్ అండ్ పేరెంట్స్ ఎవ్రీవన్ నో అదేమి ఉండదు సార్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాళ్ళ టాలెంట్ బేసే, మేము ప్రెజర్ పెట్టేది అంతా ఏముండదు. సో వాళ్ళకి దేనిలో టాలెంట్ ఉందో దాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తాం. సో ఫ్రీ ప్రెజర్ లేకుండా ఎడ్యుకేషన్ అనేది అన్ని యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళాలన్నా దానికి మేము ఫుల్ సపోర్ట్ మా సైడ్ నుంచి ఉంటుంది. 10th క్లాస్ ఫ్యాకల్టీ అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 10 years అబవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సో వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ హెల్ప్తో స్టూడెంట్స్ ప్రెజర్ లేకుండా హ్యాపీగా చదువుకొని సక్సెస్ని టోటల్ క్రెడిట్ గోస్ టు స్టాఫ్ ఓన్లీ. ఇక్కడ స్కూల్లో టీచింగ్ కూడా అనేది చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ లెర్నింగ్ ఉంటుంది. మాకు ప్రెషర్ లేకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ అండ్ నేను చదువుకునేటట్టు నన్ను ఎంకరేజ్ చేసేవారు. అండ్ లాస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే, డూ ఎవ్రీథింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఇంకా ఇలాగే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటూ మంచి పొజిషన్లో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 12వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్న సౌత్ ఇండియా కురుమ సంఘాల సర్వసభ్య సమావేశం దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయడమైందని, కార్యక్రమం వివరాలను తదుపరి ప్రకటిస్తామంటూ సౌత్ ఇండియా కురువ సంఘం నేత జబ్బల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు పత్రికా ప్రకటన ఉద్దేశం, ఈ నెల 12వ తారీఖున ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్లో, మే 10వ తారీఖున తిరుపతి బస్టాండ్ సమీపాన ఉన్న రామ్ తులసి కళ్యాణ మండపంలో సౌత్ ఇండియా కురువన్ అండ్ ధన్గర్ జనరల్ బాడీ మీటింగు తెల్లవారితో 11 గంటల నుంచి సౌత్ ఇండియా ఓబీసీ 2వ వార్షికోత్సవం నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసినాం. దాన్ని పత్రికాముఖంగా మీకు తెలియపరిచినాం. ఈ నెల 12వ తారీఖున వచ్చి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో డీజిల్ పెట్రోల్ కొత్త తీవ్రంగా ఉండేదాని వలన అక్కడుండే నాయకులు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నాయకులు అందరూ విజ్ఞప్తి మేరకు ఇది గొప్ప జరిగింది. ఎన్సిబిసి చైర్పర్సన్గా మేడం సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఈ తిరుపతి పట్టణం మీద ఎంతో అభిమానంతో మొట్టమొదటిసారిగా మాకు అవకాశం పోలీస్ స్టేషన్కి ఇచ్చినారు. పత్రికా సోదరుల ద్వారా ఆమెకు ఆల్రెడీ నిన్న మెసేజ్ ఇచ్చినాం. ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ తిరుపతి రావాలని చెప్పి. త్వరలోనే ఆమె చీఫ్ గెస్ట్గా వస్తారని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 140వ మేడే దినోత్సవాలను కార్మిక వర్గాలందరూ ఘనంగా జరుపుకోవాలని ఐఎఫ్టియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జయప్రదం చేయాలని చెప్పి ఐఎఫ్టియుగా మేము కోరుతున్నాం. కరెక్ట్గా 140 సంవత్సరాల క్రితం 1886 మే 1వ తేదీన అమెరికాలోని చికాగో నగరంలోని హే మార్కెట్ వద్ద కార్మికులు సుమారు 5 లక్షల మంది 8 గంటల పని విధానం కావాలని పోరాటం చేస్తే, ఆ సందర్భంగా కొంతమంది యజమానుల మనుషులు పోలీసులపై రాళ్లు రువ్వగా, ఆ సందర్భంగా తుపాకీ కాల్పుల్లో
8 మంది అమరవీరులైనారు. ఆ సందర్భంగా చనిపోయిన ఒక మృత వీరుడు చనిపోయే ముందు తన చొక్కా పూర్తిగా రక్తంలో తడిసి ముద్దయింది. ఆ తడిసి ముద్దయినటువంటి చొక్కాని విప్పి ఇదే రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి, ప్రపంచ కార్మికులకు, పీడితులకు ఎర్ర జెండా అని చెప్పాడు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం లాంటి స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం ఇవ్వకుండా పారితోషికం, గౌరవ వేతనం పేరుతో ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ కూడా వేయాలి. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ విషయాలపైన పోరాటం చేస్తామని రేపు జరగబోయే మేడే తిరుపతి, చిత్తూరు, అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గ శ్రేణులందరినీ కోరుతున్నాం. మేడే 1వ తారీఖు 140వ మేడే సందర్భంగా మేము తెలియజేస్తాం ఏమనగా కార్మికుల దినోత్సవము. మాకు మేడే రోజు మాకు అందరికి అన్ని రంగాల వాళ్ళకి మేడే రోజు సెలవు ఇస్తారు. మాకు కూడా అదేవిధంగా మేడే రోజు మాకు అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వాళ్ళకి మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా మాకు లీవ్ ఇవ్వాలని కోరుతూ, అలాగే మాకు కనీస వేతన 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు మాకు జీతాలు కూడా పెంచాలని, పని భారం ఎక్కువైపోతుంది. మాకు యాప్లు ఒకే యాప్ అనేసి 2 యాప్లను పెట్టారు. ఆ 2 యాప్లు ఒకే యాప్ పెడతామని చెప్పి పని రోజుకి విపరీతంగా ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోతున్నది. దాన్ని కూడా తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంలో జీర్ణోద్ధరణ పేరుతో జరిగిన చర్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం, ఈ ఆలయం యొక్క ప్రాచుర్యాన్ని మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో స్టార్ట్ చేసి క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ యొక్క కట్టడాలని ముగించినటువంటి పరిస్థితి. ఇంత పురాతనమైనటువంటి ఆలయంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా దానిపైన ఉన్నటువంటి కలశాలని రిమూవ్ చేసి టెంపుల్ని రెన్యువేట్ చేస్తున్నామనేటువంటి ఒక మాటని చెప్పడం అనేటువంటిది దౌర్భాగ్యం, నీచం, నికృష్టం. కనీసం దీనిపైన ఎందుకు స్పందించలేదు అనేటువంటిది సూటిగా మేము చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరపున ఏపీ లాసెట్ మరియు ఏపీ పీజీ ఎల్సెట్ 2026 పరీక్షలను మే 4 నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఉమా తెలిపారు. లాస్ట్ టైం 25లో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు మళ్ళీ ఈసారి మమ్మల్ని కండక్ట్ చేయమని ప్రభుత్వం అడగడం జరిగింది. 25 అడ్మిషన్స్ అప్లికేషన్స్తో కనుక పోల్చి చూస్తే ఈసారి దాదాపు 3,000 అప్లికేషన్స్ అధికంగా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 27,253 మంది అయితే ఈసారి 30,020 మంది. సో నియర్లీ 3,000 ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఈసారి మనము 5 ఇయర్ లా కనుక చూస్తే అధిక శాతం 3 ఇయర్ లాకి అప్లై చేయడం జరిగింది. 22,285 3 ఇయర్ లా ప్రోగ్రాము, 5 ఇయర్ 5,500, ఎల్ఎల్ఎంకి 2,235. ఇది డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ 3 ఇయర్ లా కోర్స్, 5 ఇయర్ లా కోర్స్ అండ్ ఎల్ఎల్ఎం కోర్సెస్. ఒక్క నిమిషం లేట్గా వచ్చినా కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఎగ్జామ్కి వాడాలి. మీ దగ్గర బహుశా ఉండే ఉంటాయి, బట్ నా రిక్వెస్ట్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసేటట్టుగా మీరు చెప్తే బాగుంటుంది. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ మీద డౌట్స్ అడగటం కానీ, ఎవరన్నా ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగటానికి ఆస్కారం ఉండదు. తర్వాత హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఈ 2 తప్ప మిగతావి ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళడానికి లేదు. బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ ఇలాంటివి ఏవి కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ పరీక్ష స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా చదువుకొని అర్థం చేసుకొని పరీక్ష రాయడం మొదలు పెడితే వాళ్ళకి బాగుంటుంది. సో ఈ 5 to 6 ఇన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి అందరికీ తెలిసేటట్టుగా ప్రచురిస్తే బాగుంటుందని. తిరుపతి టెంపుల్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం దినదినాభివృద్ధిగా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే వాహనాలు సైతం పెరిగిపోవడంతో నగరంలోని రోడ్లు ఇరుకుమయమైపోయాయి. స్మార్ట్ సిటీ తిరుపతిలో వాహనాలు పార్కింగ్ చేసేందుకు నగరపాలక సంస్థ మరియు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో పలుచోట్ల కార్ పార్కింగ్ అధికారికంగా పార్కింగ్ చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ కొద్దిమంది యొక్క నిర్లక్ష్య ధోరణితో పార్కింగ్ కాస్త తోపుడు బండ్లకు నివాస కేంద్రాలుగా మారిపోయాయి. ఇదేమిటి అని ప్రశ్నిస్తే తిరిగి దాడికి యత్నిస్తూ కారు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
కార్ పార్కింగ్ చేసేందుకు అవకాశం లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ప్రదేశంలో తోపుడు బండ్లపై మల్లెపూలను ఉంచి వ్యాపారం చేసుకుంటూ కారు, జీపు వంటి వాహనాలను నిలిపేందుకు అవకాశం లేకుండా పూర్తిగా ఆకుపై చేసి వాహనదారులకు పగటిపూట చుక్కలు చూపిస్తూ మల్లెపూలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. నగరవాసులలో కాసింత సందేహం సైతం నెలకొంది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో పూలు అమ్ముకుంటున్న దుకాణదారులే కార్ పార్కింగ్ ప్రదేశంలో తోపుడు బండ్లు ఏర్పాటు చేయించి డబ్బులను సంపాదించుకుంటూ పార్కింగ్ ప్రదేశంలో పెట్టించారన్న అనుమానం లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తైతే సప్తబేరి బద్దలయ్యేలా చిన్నపాటి మైకును అమర్చుకొని మల్లెపూలే మల్లెపూలే అంటూ అటుగా వెళ్తున్న వాహనదారుల చెవుల నుంచి రక్తం వచ్చేలా సౌండ్లను పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చొరవ చూపి అక్కడ తోపుడు బండ్లను తొలగించి ద్విచక్ర వాహనదారులు పార్కింగ్ చేసేందుకు అవకాశం లేకుండా చూడాలంటూ కార్ యజమానులు, డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పూలు కొనేందుకు వచ్చిన ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని స్పందించకపోతే కార్ పార్కింగ్ కాస్త తోపుడు బండ్లకు నిలయంగా మారుతోందన్న సందేహం సైతం వాహనదారులలో నెలకొంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు ఉద్యోగులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ సెక్షన్లోని 11 మంది ఉద్యోగులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పటి అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఎన్ బాలసుబ్రహ్మణ్యం, పి శ్రీనివాసులు, పి షణ్ముగం, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు జి శారదాంబ, ఎన్ఎం సాయిలీల, టీపీబీఓ కె ధర్మరాజు, సి జగదీశ్వర్ రెడ్డి, టౌన్ సర్వేయర్లు బి దేవానంద్, వి శ్రీరాములు మురళీకృష్ణ, వార్డు ప్లానింగ్ కార్యదర్శి ఎంవి అనిల్ కుమార్, సూపరింటెండెంట్ మహమ్మద్ హషీంలపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఆగస్టు 4న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారికంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, బీపీఎస్ అమల్లోనూ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆ సందర్భంగా వెల్లడైన అంశాలపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ సెక్షన్లోని 11 మంది ఉద్యోగులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం గమనార్హం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 100 సంవత్సరాల ముందు అంటే ఇదే రోజు ఏప్రిల్ 20వ తేదీ 1730 కారణ జన్మురాలు ఆమె ఆ రోజు రచించిన ముత్యాల హారతి ఈ రోజుకు కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రంగా ఆరాధించబడతా ఉందంటే ఆమె మహత్యాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఆమె జన్మ మామూలుది కాదు. మహత్తురాలు, కారణ జన్మురాలు, ఎన్నెన్నో కష్టాలు అనుభవించి ఆ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా దేవునితోనే ఉన్నాను అని నిరూపించిన మహాత్మురాలు, యోగిని. ఆమె భక్తిని వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు దర్శించడము, ఆయనతో మాట్లాడడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు, కొంతమంది నమ్మలేకపోయారు. నమ్మిన అసూయతో ఆమెను ఎదగనివ్వకుండా గృహలకి ఈడ్చిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ గుహలో ఉన్నప్పటికీ తన భక్తిని మానలేదు. వెంకటేశ్వర స్వామి ఆమెను అక్కడికే వెళ్ళి కూడా అనుగ్రహించారు. ఇది మనము తరిగొండ వెంగమాంబ గారి జీవిత చరిత్రలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని ఆమె దర్శించడం కూడా మనం గమనించవచ్చు. అలాగే ఆమె ఆత్మ వెంకటేశ్వర స్వామిని స్తుతించడానికి వెళ్తుంది అంటే ఆమె ఎంతటి యోగినినో, ఆమె ఎంతటి గొప్పదో మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, అస్సాం మినిస్టర్ కేశ బంహంత, తెలంగాణ బీజేపీ స్పోకస్ పర్సన్ ఎన్వి సుభాష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందుగా మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు స్వామివారి పాదాల దగ్గర తిరుమలలో పెళ్లి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ అనుకుంటే జరిగేది కాదండి ఇది. ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం, మా కావ్య చేసుకున్న అదృష్టం,
తిరుమలలో వచ్చే వైబ్ కానీ కళ కానీ ఇంకెక్కడా ఉండదు. సో ఇంత మంచి అదృష్టం నాకు స్వామివారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి శ్రీ చైతన్య విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న వి ఈశ్వర్ ప్రసాద్కు 600 మార్కులకు గాను 593 మార్కులు రావడం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం సిబ్బంది తల్లిదండ్రులను ఈశ్వర్ ప్రసాద్ను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులు శ్రీ చైతన్య విద్యా సంస్థలను ఆదరించడం గర్వకారణంగా ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలను అగ్రస్థానంలో నిలిపేలా విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 2025-26 విద్యా సంవత్సరానికి గాను గీతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి ఘన విజయం సాధించడం జరిగిందని, 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి పాఠశాలలను గర్వించే స్థాయిలో నిలబెట్టిన విద్యార్థులను గీతం హైస్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్ అభినందించి సత్కరించారు. రాబోయే రోజులలో విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించేలా తీర్చిదిద్దడమే తమ పాఠశాల యొక్క లక్ష్యమని తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,610 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,973 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,49,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 254 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు కోహినూర్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIకి విజ్ఞప్తి చేసిన న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మహ్మానీ. నేవల్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం. బంగాళాఖాతంలో హెలికాప్టర్ ద్వారా క్షిపణిని DRDO భారత నావికాదళం. 10వ తరగతి పరీక్షా ఫలితాల వెల్లడి. బాలికలదే అత్యధిక ఉత్తీర్ణత. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. కీలక అజెండాల ఆమోదం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా ప్రారంభమైన వసంతోత్సవాలు. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. తిరుపతిలో అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్ పట్టించుకోని పోలీసు శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.